అన్నామలైకి సంబంధించినటువంటి రాజకీయ ప్రయాణం అన్నది ఇక కొత్త మలుపు తీసుకోబోతుంది. అతని జాతకరీత్యా ముఖ్యమంత్రి అవుతాడు, ఆ పైన జాతీయ రాజకీయాల్లో కామరాజు నాడార్లా చక్రం తిప్పుతారు అన్నటువంటిది అతని జ్యోతిష్కులు చెప్పిన మాట. ఇప్పటికే అది బయట కూడా వెల్లడవుతున్నటువంటిది. అన్నామలై వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీని మొన్న ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమితో కాకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే వెళ్ళారో అట్లాగే ఒంటరిగా వెళ్దామన్నారు. 14.5% ఓట్లు వచ్చి సొంతగా తన నియోజకవర్గంలో కూడా ఓడిపోయాడు అన్నామలై. కాబట్టి అన్నాడీఎంకేతో కలిసి వెళ్తే 4 గెలవగలుగుతామన్నటువంటి భారతీయ జనతా పార్టీ లెక్కగట్టిన జాతీయ అవసరాల రీత్యా చూసుకున్నప్పుడు ఒక కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని వదిలేసుకోవడం ఇబ్బంది ఏమో. అప్పటికి దెబ్బతిన్నారు. ఎందుకంటే ఏఐఏడీఎంకే ఎంపీలు కూడా మద్దతు ఇవ్వబట్టినే బీజేపీ గవర్నమెంట్కి వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఉంది రాజ్యసభలో. అది ఇవన్నిటి లెక్కేసుకుని బీజేపీ అక్కడ నాగేంద్రన్ ఎవరైతే పళనిస్వామి మాట వినేటటువంటి వ్యక్తిని పెట్టుకొచ్చింది. అప్పుడే రాజీనామా చేస్తానన్నాడట. అయితే వద్దు, ఎన్నికలయ్యేదాకా ఆగమంటే ఇతనికి బీజేపీ పట్ల గౌరవం ఉంది, కాంగ్రెస్ పట్ల ద్వేషం ఉంది, తన సొంత ఎదుగుదల పట్ల ఆసక్తి ఉంది, ఎదగాలని కోరుకుంటున్నాడు. అది సాధ్యం కావట్లేదు కాబట్టి బయటికి వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన రాజీనామా లేఖ నిజం, 3 రోజుల క్రితమే రాజీనామా ఇచ్చాడు. ఆ విషయాన్ని నితిన్ నబీన్ ఇవాళ ఆ రాజీనామాని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నాడు పొద్దున. తర్వాత అన్నామలై ఇవాళ పొద్దునే నా ప్రయాణం ఏంటో చెప్తానన్నాడు, చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తను పోటీ చేస్తానని నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తానన్నాడు. ఒకప్పుడు ద్రవిడ ఉద్యమం తరహాలో ఇది రివర్స్ ద్రవిడ ఉద్యమం. అన్నామలై రివర్స్ ద్రవిడ ఉద్యమం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు బీజేపీలో ఉండినే. ఆ రివర్స్ ద్రవిడ ఉద్యమం కొనసాగిస్తాడు. ద్రవిడ ఉద్యమం వారసత్వం ఇప్పుడు శాంతం పక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు విజయ్ ఒక భావన, ద్రవిడ ఉద్యమం కాదు అది. ఇప్పుడు మిగతా ఉద్యమ భావన అన్నటువంటిది ఇద్దరి మధ్యన క్లాష్ వెళ్తుంది. రేపు విజయ్కి అన్నామలైకి మధ్యనే వాదాలు. ఇంకోవైపున రజనీకాంత్ని కెలికేశారు విజయ్ టీం. రజనీకాంత్ చేత కాలేదు, పారిపోయాడు, అదే మా విజయ్ నిలబడ్డాడు, గెలిచాడని. అది వాళ్ళ ఫ్యాన్స్కి బాగా మండిపోతుంది. ఈవెన్ రజనీకాంత్ కూడా మండిపోతుంది. వాళ్ళ అన్నామలై అదే చెప్పాడు, మన ఇద్దరం కలిసి వెళ్దామన్నాడు అని. అంటే ఇప్పటికే రజనీకాంత్ ఫ్యాన్స్ ఇతనిది ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు ఆల్రెడీ. కాబట్టి రజనీకాంత్ భావజాలంతో అన్నామలై వెళ్ళబోతున్నాడు తమిళ రాజకీయాల్లో. భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే నాయకుడు అవుదామనుకుంటున్నాడు.